హాయ్ మామా, వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఇవాళ బాగా బీచ్ నైట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకు ఎట్లుంటుందో చూపిస్తా. క్రేజీ ఉంటుంది ఇవాళ వీడియో మాత్రం. అస్సలు నేనే ఎక్స్పెక్ట్ చేయలే అంత బాగున్నది బాగా బీచ్ నైట్ మొత్తం బీచ్ సైడ్ నైట్ వ్యూస్, స్టాల్స్ అన్నీ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. మీరు కూడా చూసి మంచిగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం. ఫస్ట్ ముందుగా ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే ఫర్దర్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు. సో లెట్స్ గో టు ద వీడియో. ఇదే మామ బాగా బీచ్ ఎంట్రన్స్. మనం ఇట్లనే లోపలికి వెళ్ళాలి బాగా బీచ్కి. ఇక్కడ అన్ని పార్కింగ్ చేస్తారు వెహికల్స్ అన్ని. ఇక్కడ వ్యూ చూడండి మామ, మస్తు అంటే మస్తు ఉంది, కొబ్బరి చెట్ల వ్యూ. అండ్ చూడండి ఇగో బాగా బీచ్ బోర్డ్. ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ కావాలి. చాలామంది ఉన్నారు మామ. క్రౌడ్ మాత్రం మామూలుగా అంటే మామూలుగా లేదు. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలే అంత క్రౌడ్ ఉన్నారు, హెవీ క్రౌడ్. ఇక్కడ అన్ని షిప్పింగ్ బోట్స్ ఉంటాయి మామ. అంటే షిప్పింగ్ చేస్తారు కదా, ఫిషర్స్ మ్యాన్ బోట్స్ ఉంటాయి. సో లైన్గా అవే బోట్స్. అండ్ మళ్ళీ నైట్ యాక్టివిటీస్ బోట్స్ కూడా ఇక్కడే ఉంటాయి మామ. బాగా బీచ్ చాలా పెద్దది, హ్యూజ్ క్రౌడ్ ఉన్న ప్లేస్ అంటే బాగా బీచ్. అంత హెవీ పబ్లిక్ ఉంటారు ఇక్కడ. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మంది పబ్లిక్ ఉన్నారు. అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు. సో ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాం. చూడండి అక్కడ బీచ్ వ్యూ చాలా అంటే చాలా బాగున్నది మామ. బీచ్ అయితే ఇక్కడ నైట్ టైంలో కూడా లైటింగ్ ఉంటుంది ముందు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మామూలుగా అంటే మామూలుగా ఉంటుంది. నైట్ డిస్కో పార్టీస్, పబ్స్, A to Z ఉంటాయి మామ బాగా బీచ్లో. అది మంచిగా జాగ్రత్తగా ఉండాలి మామ, ఎందుకంటే నైట్ టైం గోవా అసలే. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఒక్కలమే, అంటే మనం ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, కానీ మన జాగ్రత్తలో మనం ఉన్నాం అనుకో, ఎలాంటి రాంగ్ పాత్లో మనం వెళ్ళకుండా సేఫ్గా మనం వచ్చి మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇట్లా చిల్ అవుతున్నాడు, మస్తు చిల్ అవుతున్నాడు బీచ్లో. అది వీడు కెమెరాకి ఎప్పుడు కావాలన్నా వీడు ఒక్కడు తప్ప ఎవడట్టు కాదు. ఊరికి అడ్డతా ఉంటాడు, ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు. సరే మన ఎక్స్పెక్టేషన్ అండి. చెప్పిన కదా ఎస్టీ యాంటోనీ బీచ్ స్టక్. లేదు, లైటింగ్ మాత్రం బాగానే పెట్టారు. మొత్తం అదే మామ, పబ్స్ అంతా పబ్సే మొత్తం. పబ్బులు ఇక సిట్టింగ్ అరేంజ్మెంట్స్ బాగుంటాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది అందరు అట్లా కూర్చొని చిల్ అవుతూ ఉంటారు. ఇక తెలుసుగా చిల్ అంటే తాగడం, ఎంజాయ్ చేయడం, ఎగరడం. ఇక్కడ ఏ స్టాల్ కాడైనా మొత్తం మ్యూజిక్ సిస్టమ్ తోటి అదిరిపోతుంది. చూడండి మమ్మీ ఇక్కడ లైటింగ్ ఎంత బాగుంటుందో. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది కదా అసలు. అమ్మ అసలు బాగా బీచ్ అంటే ఏదో లైట్ అనుకున్నా, కానీ అందరు మంచిగా చిల్ అవుతున్నారు. మామూలు అంటే మామూలుగా చిల్ అయితే లేదు. అది క్రేజీ అంటే క్రేజీ ఎంజాయ్ చేస్తున్నాడు ఒక్కొక్కడు. సో బాగా బీచ్ వచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి మమ్మ, ఎందుకంటే ప్రతి కాడ ఆ స్టాల్ కాడ ప్రతి ఒక్కడు వచ్చి ఇక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి అని ఇబ్బంది పెడతా ఉంటారు. ఇక మన పని ఏంది, మనం ఏం చూడడానికి వచ్చినాం అంత వరకే ఉండాలి మనం. అంటే అక్కడ వరకే ఉండాలి, ఎందుకంటే చాలా స్కామ్స్ జరుగుతాయి గోవాలో, ముఖ్యంగా ఈ బాగా బీచ్లో. సో చాలా అలర్ట్గా ఉండాలి మనం. ఎప్పుడన్నా ఏమైనా చేసేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. అదే మామ మీకు అర్థమైంది అనుకుంటాను. చాలా అంటే చాలా అలర్ట్గా ఉండాలి. సో మీకు ఎట్లా అనిపిస్తుంది నైట్ వ్యూ? నాకైతే మంచిగా అనిపించింది. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. ఇక ఇక్కడ చూడండి మామ, ఇట్లా మంచి అడ్డతోటి బాగా వేశారు. అంటే సెట్టింగ్ మాత్రం అదిరిపోయింది. అన్నిటికన్నా నాకు ఇక్కడ ఈ ప్లేస్ దగ్గరనే మస్తు నచ్చింది. ఎందుకంటే ఆ లైటింగ్ కానీ, ఆ సెటప్ కానీ నెక్స్ట్ లెవెల్ అసలు మామూలుగా లేదు. ఆడ వైబ్రేషన్స్ అయితే ఒక్కొక్కరు డ్యాన్స్ చేస్తున్నారు, మస్తు దూరంగా తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మేము కూడా లాస్ట్లో ఏదో చిన్నగా టచ్ ఇచ్చినాం. మరి నేనైతే లైట్గా మామ, ఇక తెలుసు కదా ఇక బాగా బీచ్ గోవా అంటే ఎట్లుంటుందో నైట్లు. సో అట్లా చిన్నగా అయినాయి, పర్లేదు, బాగానే చేసిన కాడికి అయితే బాగానే ఎంజాయ్ చేసినాం. సో మీరైతే పక్కా గోవాకి వచ్చినప్పుడు మాత్రం పక్కా బాగా బీచ్ అయితే మర్చిపోకండి, సరేనా? ఎట్లా అనిపిస్తుందో చెప్పండి మామ.
వ్యూ ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి మామ. నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఎవరు ఉంది, నాకైతే సూపర్ అంటే సూపర్ వైబ్స్. ఆ బీచ్లో చల్లగా అంటే చల్ల గాలి, ఆ వెదర్కి మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్. మీరైతే మస్త్ అంటే మస్తు ఫీల్ అవుతారు. అంత రిలాక్స్ అంత పీస్గా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో అది నేను చెప్పేది ఏంటంటే, అది చూస్తున్నారు కదా, నేను నార్మల్గా అట్లా వెళ్ళుకుంటూ అట్లా వ్యూని అట్లా ఎంజాయ్ చేస్తున్నా. కానీ మస్తు అంటే మస్తు ఉంటాయి. ఇట్లా వస్తారు ఇట్లా వచ్చి అడుగుతూ ఉంటారు. మనం అవన్నీ పట్టించుకోవద్దు. మనం ఏంది, మనం దేనికి వచ్చినాం, ఏం పని అంటే ఏం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినామో ఆ ఎక్స్ప్లోర్ చేసేసి మనం ఉన్నంతలా మనం ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి అంతే. ఎక్కువసేపు కూడా ఉండద్దు. నైట్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ జనాలు. నైట్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. 12 లోపే మీరు రూమ్కి వెళ్ళేటట్టు చూసుకోండి అంతే. ఎందుకంటే చెప్పాను కదా, చాలా అంటే చాలా స్కామ్స్ అవుతాయి. సో మీరు సేఫ్ సైడ్ ఉండాలంటే పక్కా మీరు 12 లోపే రూమ్కి పోయేటట్టు చూసుకోండి. అంటే మళ్ళీ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినామమ్మా. మీరు మాత్రం పక్కా ఒకవేళ డ్రింక్ చేశారనుకో, నేను చెప్తున్నా కదా, పక్కా పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. అంటే అది ఏందో నాకు అర్థం కాదు. ప్రతి బీచ్ బయట కరెక్ట్ ఒకటే రూట్ ఉంటుంది ఆ రూట్లో కంపల్సరీ పోలీసులు ఉంటారు. సో తాగినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీకు బీచ్లో తాగడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. బయట కొంచెం బీచ్ బయట కూడా అన్ని వైన్స్ కూడా అంత దగ్గరలో ఉంటాయి. ఎందుకంటే పోలీసు వాళ్ళకి అంటే కనెక్షన్స్ లేకుండా కాదు కదా. సో నాకు తెలిసి వాళ్ళకి కనెక్షన్స్ ఉండొచ్చు. సో మీరు ఒకవేళ తాగితే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి దొరికితే మాత్రం నెక్స్ట్ 10,000 20,000 అట్లా అడుగుతారు. మామూలుగా అంటే అది ఒక తలకాయ నొప్పి. ఇక మన స్టేట్ కాదు, మన రాష్ట్రం కాదు అది. ఇక మనం అక్కడ వాళ్ళతో పెట్టుకోలేము మనము ఒకవేళ అట్లాంటి సీన్ వస్తే. సో బెటర్ నేను చెప్పేది ఏంటంటే, బెటర్ మీరు తాగితే రూమ్లో తాగండి. ఈడ కూడా తాగినా కూడా పర్లేదు, కానీ చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే మొత్తం సరౌండింగ్స్ అంతా పోలీసులే ఉంటారు. ఇంకా హెల్మెట్ అయితే కంపల్సరీ గోవాలో ఒక డ్రైవ్ చేసేట అతను పెట్టుకుంటే సరిపోతుంది. కానీ అతనికి డ్రైవింగ్ లైసెన్స్ పక్కా ఉండాలి. ఏదో మేనేజ్ చేద్దామని వేరే పెట్టి మేనేజ్ చేయగానే పక్కా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మాత్రం చాలా అంటే చాలా రిస్క్లో పడతారు మీరైతే. అక్కడ మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు. సో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి, సరేనా. నేనైతే ఈ వీడియోలో ఇది మాత్రం పక్కా చెప్దాం అనుకుంటున్నా. సో చెప్పేసాను అనుకున్నా, ఇంకా ఏం మిస్ కాలేదు. సో నైట్ 12 లోపే రూమ్కి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి అంతా సేమే ఉంటుంది. కాకపోతే కొంచెం నైట్ 12 తర్వాత అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మేము ఉండలేదు, నైట్ 12 లోపే వెళ్ళిపోయినాం. మేము 11 లోపే వెళ్ళిపోయినాం, ఎందుకంటే రూమ్లో కొంచెం అట్లా చిల్ అయినాం. సో కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే ఫర్దర్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉన్నారు. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మీరు బాగా బీచ్ మంచిగా చూపించాను అనుకున్నా, మంచి ఎక్స్ప్లోర్ చేసిన అనుకున్నా. బాయ్.